శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చే ఏప్రిల్ 23, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఉన్న ప్రజలందరికీ, కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కువైట్లో ఆన్లైన్ల ద్వారా మోసం చేసిన వారి సంఖ్య ఎక్కువైపోతుంది, కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండడం చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఫేక్ వీడియో కాల్స్ చేసి మోసం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగానే కువైట్ ఉన్నటువంటి ఆల్ ముత్లా ప్రాంతంలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడిని ఇలాంటి ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా మోసం చేసి సుమారుగా 1226 కువైటీ దినార్లు దోచుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఒక కువైటీ పౌరుడికి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ అతను లిఫ్ట్ చేసిన తర్వాత అవతల వైపు ఉన్న వ్యక్తి పోలీస్ డ్రెస్లో ఉన్నటువంటి ఒక కువైటీ పౌరుడిగా నటించి కువైట్ భాషలో అలా బాగా మాట్లాడుతూ, అంటే కువైట్ యాసలో బాగా మాట్లాడుతూ, నేను పోలీస్ అధికారిని, నా ఐడి ఇది అని చెప్పేసి సీక్రెట్ కోడ్ కూడా చెప్తూ ఇతన్ని మాటలు దింపడం జరిగింది. దాని తర్వాత ఈయనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అని అడిగారు. ఇతను నిజమే కదా అనుకోని, కువైట్ వ్యక్తే కదా అనుకోండి, ఎందుకంటే కువైట్ భాష అనేటువంటిది సామాన్యంగా కువైట్ వాళ్ళు మాట్లాడినట్లు బయట వాళ్ళు మాట్లాడలేరు. సో ఆ విధంగా ఇతను కువైట్ వ్యక్తిలాగానే మాట్లాడడంతో అవునేమో నిజమేనేమో అనుకుని ఇతనికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. దాంతో ఇతని అకౌంట్లో ఉన్నటువంటి సుమారుగా 1226 కువైటీ దినార్లు మాయమయ్యాయి. దీంతో అతను ముత్లా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికి దీనిపైన కేసు అతనికి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మీ కాడు సరే ఎవరైనా సరే కాల్ చేసి మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అడిగినట్లయితే, అది మామూలు కాల్ కావచ్చు, వీడియో కాల్ కావచ్చు, మేము పోలీసు వాళ్ళని చెప్పినా, లేదు మేము బ్యాంకు వాళ్ళని చెప్పినా, లేదంటే మేము టెలిఫోన్ కంపెనీ వాళ్ళని చెప్పినా, ఎవరు అడిగినా సరే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇతరుగా అందించకండి. ఇది పదే మనం వీడియోలు కూడా చెప్తున్నాం, కానీ చాలామంది వీళ్ళ బారిన ఎదురుగా పడుతూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి బారిని మాత్రం మీరు పడకండి. మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు ఏ విధంగా అడిగినా, మీకు మెసేజ్ రూపంలో అడిగినా, కాల్స్ చేసి అడిగినా, వీడియో కాల్స్ చేసి అడిగినా, లేదా ఈమెయిల్స్ పంపించినా, లింకులు పంపించినా సరే మీరు మాత్రం అందించకండి. ఒకవేళ అడిగితే డైరెక్ట్గా మేము వచ్చి కలుస్తామని మాత్రమే తెలియచేయండి. కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు అధికార పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కువైట్ నుండి బయలుదేరి జోర్డాన్కి చేరుకున్నారు. తమ భర్తలు తమను నిర్లక్ష్యం చేశారు, అలాగే అన్యాయం చేశారని చెప్పేసి సుమారుగా ఒక 100 మందికి పైగా భార్యలు తమ భర్తల నుంచి విడాకులు కావాలని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలియజేస్తున్నారు. యాక్చువల్లీ ఈ 100 మంది కూడా భార్యలు జనరల్గా ఏమని కోరుకుంటారు, భర్తల నుంచి ప్రేమ, సంరక్షణ, దయ ఇలాంటి వాటిని కోరుకుంటారు. అయితే ఆ భర్తలు వాటిని విస్మరించి ఇతరులపైన వాటిని చూపించడం జరుగుతూ ఉంది, కాబట్టి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలియజేస్తున్నారు. యాక్చువల్ కువైట్లో 1400 మందికి పైగా బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నారు. సో బహుభార్యత్వాన్ని కలిగి ఉండడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే, మొదటి భార్య పైన ఆ ప్రేమ కావచ్చు, అలాగే సంరక్షణ కావచ్చు, దయ కావచ్చు, ఇలాంటి వాటిని విస్మరించి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వీరిపైన చూపించాల్సినట్టు చూపించకుండా ఇతరులపైన వాటిని చూపించడంతో ఎవరిపైన అయితే ఈ ప్రేమను చూపించకుండా ఉన్నారు మొదటి భార్య పైన, సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి కేసులపై నమోదు చేసినట్లు తెలియజేస్తుంటే విడాకులు కావాలని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళకి మరి పట్టించుకోవాలి కదా, వీళ్ళని కూడా ఆర్థికంగా అన్యపరంగా వీళ్ళని చూసుకోకపోతే వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఒక 100 మందికి పైగా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, కువైట్ న్యాయస్థానం ఏం చెప్తుందంటే, చట్టపరంగా కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి. బహుభార్యత్వాన్ని కలిగినా సరే వాళ్ళకి కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి, వాటికి లోబడి ఉండాలి. వాటిని అతిక్రమించినట్లయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఒక 100 మందికి పైగా ప్రస్తుతానికి భర్తలు తమను పట్టించుకోవట్లేదని చెప్పేసి విడాకులు కావాలని కోరినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్రమంగా మద్యం తరలిస్తున్నటువంటి ఒక 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి సుమారుగా 213 మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక ఖాళీ ప్లేస్లో 2 వాహనాలు పక్కపక్కనే ఆపి ఉన్నాయి. అందులో ఒక వెహికల్ వచ్చి ట్యాక్సీ, అందులో నుంచి ఇంకొక వెహికల్లోకి కొన్ని వస్తువులు అయితే కనుక మారుస్తూ ఉన్నారు. దీన్ని గమనించినటువంటి సిఐడి వాళ్ళు ఆ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారని చెప్పేసి అడగంగా అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినా సరే వాళ్ళని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని విచారించగా అక్కడ ఉన్నటువంటి ఈ మద్యం బాటిల్ని వీళ్ళు లోకల్గా తయారు చేసి డోర్ డెలివరీ ద్వారా సప్లై చేయడానికి కూడా వీళ్ళు రెడీ అవుతున్నట్లు తెలియజేశారు. ఒక్కొక్క బాటిల్ని 10 దినార్లకి డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. సో ఏదైనప్పటికీ అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆ 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 213 మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు. జిలీబ్ ఆల్ షువేక్ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభించింది. సమాచారం అందుకున్నటువంటి భద్రతాధికారులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా ప్రాథమికంగా వాళ్ళు గమనించింది ఏంటంటే, ఆ మృతదేహం హింసకు గురైనట్లు గుర్తించారు. అంటే ఎవరో హింసించి
వారిని చంపినట్లు వాళ్ళు గుర్తించారు. దాని తర్వాత పూర్తిరాల కోసం చెప్పేసి ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పంపించారు. దాని తర్వాత విచారణ అనేది వేగవంతం చేశారు, కేసు నమోదు చేసి. ఈ విచారణ ప్రారంభించినటువంటి 8 గంటల లోపే ఆ హత్య గల కారకులు ఎవరు, హంతకుడు ఎవరు అనేటువంటిది ఛేదించగలిగారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు. వీరి యొక్క విచారణలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ ఏదైతుందో దానికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత విచారణ వేగవంతం చేయడంతో దీనికి సంబంధించిన కొన్ని క్లూస్ అయితే లభించాయి. దాంతో ఆ హత్య చేసింది ఎవరు, అతను ఎక్కడ ఉంటాడనేది పూర్తిగా నిర్ధారించుకొని ఆ వ్యక్తిని అదుపు చేస్తున్నారు. అతను ఒక సుడాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైన లావాదేవీల కారణంగా, వారికి మధ్య వచ్చినటువంటి గొడవ కారణంగా అతన్ని హత్య చేసినట్లు విచారణలో అతనికి ఒప్పుకున్నాడు. అలాగే ఆ హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతానికి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి రెఫర్ చేశారు. హవల్లీ గవర్నరేట్లోని నోగ్రాలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లో ఒక మృతదేహం ఉన్నట్లు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులకి సమాచారం అందింది. దీంతో భద్రతా అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించగా ఆ మృతదేహం అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నట్లు, అది ఒక యువతికి సంబంధించినటువంటి మృతదేహంగా వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. దాని తర్వాత చుట్టుపక్కల వాళ్ళని విచారించగా ఆ మృతదేహం ఎవరిది అనేటువంటిది కూడా గుర్తించారు. అయితే ఆ మహిళ చనిపోవడానికి గల కారణం ఏమిటి, దాని వెనకాలటువంటి పరిస్థితులు ఏమిటి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి రెఫర్ చేశారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి హవల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి లూలు దగ్గర ఉన్న ఒక షాప్ దగ్గర నుంచి మెసేజ్ పెట్టారు. ఆయనకి ఒక పర్సు దొరికిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ పర్సులో సివిల్ ఐడి కార్డు కూడా ఉంది. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే రవీంద్ర నేతగని అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రవీంద్ర నేతగని అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి చెప్పండి. ఆయనకి సంబంధించినటువంటి పర్సు మరియు సివిల్ ఐడి కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారు $270.12 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తేలటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఉదయానికి సుమారుగా 350 పిల్స్ తగ్గి 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర వచ్చి 22 దినాలకు చేరుకుంది. అయితే ఇవాళ సాయంత్రానికి మళ్ళీ ఒక 150 పిల్స్ పెరిగి 22 దినాల 150 పిల్స్ చేరుకుంది. ప్రస్తుతానికి 1 గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం. అదే 24 క్యారెట్ల బంగారం అయితే ప్రస్తుతానికి 1 గ్రాము ధర 23 దినాల 275 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతకోసం జై హింద్. మీకు ఎవరికైనా ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటున్నారా, అందులోనూ మంచి సర్వీస్ అందించేటువంటి వాళ్ళకి సంబంధించిన నెంబర్ కావాలనుకుంటున్నారా, అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను. చాలా మంచి సర్వీస్ అందించడంతో పాటుగా మీకు సరసమైన దగ్గరకే టికెట్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకున్నా, లేదా ఇండియా నుంచి కువైట్కి రావాలనుకున్నా సరే టికెట్స్ అయితే బుక్ చేసిస్తారు. ఒకవేళ మీ దగ్గర ఇండియా డబ్బులు లేకుండా ఉండి కువైట్లో డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. లేదు మీరు కువైట్లో ఉండి కువైట్ డబ్బులు లేకుండా ఉండి ఇండియాలో డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ విధంగా మంచి సర్వీస్తో పాటుగా సరసమైన ధరలకే టికెట్లు ఇస్తున్నారు. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సిన టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు.